ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సార్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి సార్? ఎందుకంటే శ్వాస మీదే ధ్యాస పెట్టాలి కనుక, నోరు మూసుకోవాలి కనుక. మాట మీద ధ్యాస అనేది శక్తిని పోగొట్టుకుంటాం కనుక ఏ మాట ఉండకూడదు. ఏ మాట పలికిన ఫిజిక్స్ మీకు తెలుసు కదా. ఏ పని చేయడానికైనా శక్తిని వెచ్చించాలి. ఏ మాట కూడాను పలుకరాదు. ఉన్న ఆ యొక్క శ్వాస క్రియ గమనిస్తూ కూర్చోవాలి. ఇన్ని రోజులు మంత్రాలు జపించారు, ఇప్పుడు మంత్రాలను ఉపసంహారం చేసుకుని శ్వాసానుసంధానము చేయండి. అన్ని విధాలా పరిశోధించండి. ఏది సరి అయినదో మీకే తెలుస్తుంది. కనుక శ్వాసానుసంధానము ఒకటే సరి అయిన మార్గం అని ఏ విషయమైనా కూడా తెలియడానికి శాస్త్రీయ దృక్పథం కావాలి, శాస్త్రీయ పరిశోధన కావాలి. ఒక వస్తువు యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం ఆ వస్తువు ఉండి ఒక ఎక్స్పెరిమెంటు, ఆ వస్తువు లేకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ వస్తువు యొక్క మహత్వం ఉందా లేదా అని తెలుస్తుంది. దీనిని ఏమంటారంటే శాస్త్రీయ దృక్పథం అంటాము, సైంటిఫిక్ టెంపర్ అంటాము. శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రీయ పరిశోధన గావించి ఏ విషయాన్నా ఎవరికి వారే తెలుసుకోవాలి. ఒక ప్రతిపాదన చేయబడుతుంది, దాన్ని స్వీకరించడమో తృణీకరించడమో ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురువు గారు.